కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో సదికలపడ్డ పార్టీ, ఇక రాదనుకున్న పార్టీ ఇవాళ నీ గొప్పతనంతో గెలవలే. ఇగో ఇలాంటి వర్గాలన్నీ కూడా పట్టుబట్టి నీ కోటేస్తే గెలిచిండు మీరు. కానీ ఇలా వాళ్ళను పాపం ఒక డెలిగేషన్ చెప్తున్నారు, ఏమా ఎందుకు వచ్చినావు, మర్యాద కూడా లేదు, మాట కూడా లేదు, ఓదాల్చడం లేడు. ఇవాళ నువ్వు రాణిస్తా వస్తూనే ఉంటావా, మాట్లాడుతూనే ఉంటావా, చెప్తూనే ఉంటావా? డెమోక్రసీ బాబుది, డెమోక్రసీ రాచరికం ఇదేమన్నా. అందుకనే నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, తక్షణమే ఇవాళ ఏ చిన్న ఉద్యోగులు అవుతున్నారు, వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఏ రిటైర్డ్ ఉద్యోగినైతే రిటైర్మెంట్ రోజే కార్లో కూర్చోబెట్టి చెక్కులు అప్పచెప్పి ఇంటికాడ సన్మానం చేసి పంపాలని చెప్పి కేసీఆర్ మాట్లాడి చూసినావా? ఇవాళ రిటైర్డ్ ఎంప్లాయీ సంవత్సరమైనా 2 సంవత్సరాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేవు. కొద్దిమంది ఏమో కమిషన్ ఇచ్చి తెచ్చుకుంటున్నారు, కొద్దిమంది ఏమో కోర్టుకు పోయి తెచ్చుకుంటున్నారు. దుస్తుంది అలా. ఏమనంటే వాడు రాజు చేసిండు, వీళ్ళు రాజు చేసిండు, దివాళి తీసి, ఇది కాదు కదా. నువ్వు వచ్చినప్పుడు తెలియదా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద మీరే కదా శాసనసభలో మాట్లాడింది, అనేక సందర్భాలు మాట్లాడింది. మీరు తెలిసే కదా మీరు హామీలు ఇచ్చింది. నీ 6 గ్యారెంటీల గురించి ఎవరు మాట్లాడతలేదు. ఇవాళ నీ 6 గ్యారెంటీల గురించి ఎవరు మాట్లాడతలేరు, 66 హామీల గురించి ఎవరు మాట్లాడతలేరు, ఇవాళ మేనిఫెస్టో గురించి ఎవరు మాట్లాడతలేరు. మాట్లాడుతున్న వల్ల ఉన్నదాన్ని నన్ను ఇవ్వండి బాబు అంటున్నారు వాళ్ళు. పాపం ఉన్నదాన్ని దండం పెడతాం, ఉన్న పెన్షన్ టైంకి ఏమంటున్నారు. ఇది దుస్థితి. ఇలా వడ్లు, మన సన్న వడ్లు ఉన్నాయి, ఇచ్చిండ్రా ఇవాళ? ఎండాకాలంలో తీసుకున్న సన్న వడ్లకు ఇప్పటి వరకు వాళ్ళకి రావాల్సిన 500 రూపాయల బోనస్ వచ్చిందా? బిగపట్టుకొని ఇచ్చిండ్రు రైతు బంధు. మన ఒక్కొక్కసారికి రైతు బంధు బిగపట్టుకొని ఇచ్చిండ్రు. రుణమాఫీ మొత్తం చాలా దిక్కుల మా దగ్గర గడికజ మండలి మనం పోయొచ్చిన గడికజ మండలిలో ఒక్క రైతు కూడా ఇవ్వలే రైతు రుణమాఫీ. ఇది ఇవాళ పరిస్థితి. నేను ఒకటే తెలంగాణ ప్రజలకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ బీసీ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం. వీఆర్ ఫర్ రిజర్వేషన్, వీఆర్ విత్ యూ. మేము మీతో ఉన్నాం తప్పకుండా. ముక్కు పిండితాం. ఎస్ రా, నువ్వు ఎక్కడైతే అక్కడ మేము వచ్చేస్తాం. నేను 100 సార్లు చెప్పిన, ఒక్క తమిళనాడు మాత్రమే సక్సెస్ అయింది. ఎందుకు సక్సెస్ అయిందో స్టడీ చేసామని చెప్పినాం. 21 మంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ వేసి చట్టబద్ధత కల్పించి సుప్రీంకోర్టు ఏ విషయాల్లో కన్విన్స్ కావాలో కన్విన్స్ అవైతేనే కదా వచ్చింది. నువ్వు స్టాటిస్టిక్స్ తీయమంటే స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ చేస్తా, అది పని. బీసీ కమిషన్ ఏది చేస్తావా, స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ చేస్తుందా? డెడికేటెడ్ రిపోర్ట్ అని చెప్పి ఏదో ఇచ్చిన భూసాని వెంకటేశ్వర్లు ఏమి ఇచ్చినావు నువ్వు? ఎక్కడ ప్రచురిస్తేవి, ఎక్కడ ఇతర ప్రజల అభిప్రాయాలు సేకరిస్తేవి, ఏం చేసి? ఎక్కడ ప్రాసెస్ లేదు, అంతా ఆదరా బాదరా, గోల్మాల్ అబద్ధాల పునమే నడపడం, సమన్వయం లేదు. ఒకరు చెప్తే ఒకరు. మేము అడిగిన పెద్దల్ని, ఏమైనా మీరని చెప్తున్నారు, మా మాట ఎవరు ఇంటోట్లు లేరండి అంటున్నారు. అందుకని ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా, హైడ్రా మీద నేను మాట్లాడినప్పుడు చాలామంది నన్ను తప్పు పట్టిండ్రు. ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పిండ్రు.